మోదీజీ నమస్కార్. పంజాబ్లో వరదలు భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో మరియు ఉత్తరాఖండ్లో కూడా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఇటువంటి కష్టకాలంలో మీ దృష్టి, కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి సహాయం మీద ఉండాలి. వేలాది కుటుంబాలు తమ జీవితాలని, ఇళ్ళని, ప్రియమైన వారిని కాపాడుకోవడానికి పోరాడుతూ ఉన్నాయి. రాష్ట్రాల కోసం, ముఖ్యంగా రైతుల కోసం ప్రత్యేక రిలీఫ్ ప్యాకేజీని తక్షణమే ప్రకటించండి. రిలీజ్ మరియు రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రధానిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ విషయం చాలా సీరియస్గా ఉందని చెప్పి ఈ ప్రకటనలో మనకు అర్థమవుతోంది. రాహుల్ గాంధీ విన్నపం కేవలం మానవతా సహాయానికి సంబంధించింది కాదు, ఇది రాజకీయ డైనమిక్ని కూడా ప్రతిబింబిస్తుంది. కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య ఉన్న ఉద్రిక్తులు, ముఖ్యంగా రైతుల సమస్యలు ఈ సమయంలో మరింత తీవ్రమవుతాయి. ఉత్తర భారతంలో రైతుల బలమైన బేసు ఉంది మరియు పంటల నష్టం వారికి ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ఇది భవిష్యత్ ఎన్నికల్లో ప్రభావం చూపించవచ్చు. కేంద్రం ఇప్పటికే సహాయం అందించినప్పటికీ ప్రత్యేక ప్యాకేజీ లేకపోవడం విపక్షాలకు ఆయుధంగా మారవచ్చు అని తెలుస్తోంది. అంతేకాదు ఈ విపత్తు వాతావరణ మార్పులు మరియు అభివృద్ధి విధానాలపై చర్చను రేకెత్తించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి విపత్తులను నివారించడానికి సుస్థిరమైన అభివృద్ధి మరియు మెరుగైన డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా అవసరం. ప్రభుత్వం తక్షణమే సహాయం అందించడంతో పాటు దీర్ఘకాలిక పునర్నిర్మాణ ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.